ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోంగూర పచ్చడి. ఫస్ట్గా ఒక బాండి తీసుకొని కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని బాగా వేయించాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. వేయించిన తర్వాత ఇవి పక్కన పెట్టేసి మళ్ళీ అదే బాండీలో గోంగూర తీసుకోవాలి. గోంగూర తీసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొన్ని మెంతులు వేయాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. వేసి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో పల్లీలు తీసుకొని గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూరని, ఉడికించిన గోంగూరని అదే జార్లో వేసుకొని పల్లీల పొడిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో పచ్చడి తీసుకొని ఆనియన్స్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు పోపు వేయడానికి ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు ఇవన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా బాగా చిటపటలాడించాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసి ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఈ పోపును కలిపేయాలి. కలిపితే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, వావ్, సూపర్ ఉంటుంది. ఇలాంటి వంట వీడియోలు ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి. గోంగూర పచ్చడి ఎలా ఉందో కొంచెం టేస్ట్ చేద్దాం. తీసుకొని కలిపి వేడి వేడి అన్నంలోకి గోంగూర, వావ్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. వావ్, చాలా బాగుంది.